ABCDEF ధనాత్మక వాస్తవ సంఖ్యలు, పాజిటివ్ రియల్ నంబర్స్. సో ఏమిచ్చాడు మనకు నంబర్లు? కొంచెం చూడ్డానికి భయపట్టించే నంబర్లు. ABD/CE. క్వశ్చన్ ఫస్ట్ చదువుదాం. C/AB F/D ప్లస్ 1/F ప్లస్ E/BC ప్లస్ B+C. B+C దీని వాల్యూ ఏమన్నాడు? మినిమం అన్నాడు. అంటే సమ్ మినిమం అన్నాడు. సమ్ మినిమం అయినప్పుడు లబ్ధం ఏమవుతుందో చూద్దాం. పైన AB ఉన్నది, కింద AB ఉన్నది, క్యాన్సల్ అవుతుంది. CC ఉన్నది, క్యాన్సల్ అవుతుంది. DD ఉన్నది, క్యాన్సల్ అవుతుంది. EE ఉన్నది, క్యాన్సల్ అవుతుంది. BC ఉన్నది, ఓకే, అన్ని మొత్తం క్యాన్సల్ అయిపోతున్నాయి. సో AM గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు GM. AM గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు GM. 1 2 3 4 5 6 7. సో బై 7 దీన్ని P అనుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు AB CC DD EE BC FF మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇదేమో 1. అంటే దీని మినిమం వాల్యూ ఎంత? 7. దీని మినిమం వాల్యూ ఎంత? 7. అందరికీ లాజిక్ క్లియరా? లబ్ధమేమో మొత్తం కాన్స్టెంట్గా వచ్చింది సార్. లబ్ధమేమో మొత్తం కాన్స్టెంట్గా వచ్చింది. నౌ ఇది చాలా మంచి క్వశ్చన్ సార్, చాలా మంచి క్వశ్చన్. ఒకసారి చూడండి సార్. ఒక 3 ధన పూర్ణాంకాలు ఇచ్చాడు సార్. A/B/C ఈక్వలెంట్ టు 100 ధన పూర్ణాంకాలు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఇప్పటి వరకు మనం చేసిన కేసు ABC అనేది పాజిటివ్ రియల్ నంబర్స్. కానీ ఇక్కడ పాజిటివ్ రియల్ నంబర్స్ అనలేదు, ధన పూర్ణాంకాలు ఇచ్చాడు. ABC ఏమిచ్చాడు? పాజిటివ్ న్యాచురల్ నంబర్స్ ఇచ్చాడు. రియల్ నంబర్స్ ఇవ్వలేదు. అందరికీ అర్థమైంది కదా సార్? రియల్ నంబర్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో? దీని యొక్క మొత్తము మ్యాక్సిమం గరిష్ట వాల్యూ ఏమవుతుంది, దీని యొక్క మొత్తము కనిష్ట వాల్యూ ఏమవుతుంది. ఇది చూడండి సార్. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్లు అడగాలి సార్. A/B/C. మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. 3 చరరాశులు ఇచ్చాడు. 3 చరరాశుల లబ్ధము 100 అన్నాడు. అయితే చరరాశులు గనక సహజ సంఖ్యలు తీసుకుంటే ధన పూర్ణాంకాలంటే సహజ సంఖ్యలు A+B+C ఆ చరరాశుల కూడితే వచ్చే మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత అడుగుతున్నాడు. మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత? ఈ 3 చరరాశుల లబ్ధము 100 అవ్వాలంటే అవి సహజ సంఖ్యలంటే ఇవన్నీ కేసులు. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, నవ్వు ఇక్కడ 1 by 1 చూద్దాము. రైట్, మనకు ఒకటి తెలుసు, లబ్ధం గనక కాన్స్టెంట్గా ఉంటే దాని యొక్క మొత్తము మినిమం ఎప్పుడవుతుంది? వాల్యూలు దగ్గరగా ఉన్నప్పుడు. దీంట్లో ఇంకో కేసు కూడా ఉంది, 5 into 5 into 4. అంటే వాల్యూలు దగ్గరగా ఉన్నప్పుడు ఈ 5 + 5 + 4 ఎంత అయింది? 14 అయింది. ఇది చూడండి సార్. ఈ మూడింటిని కూడితే ఎంత అవుతుంది? 1 + 10 + 10 ఎంత? 21. ఇదెంత? 26. ఇదెంత? 30. ఇదెంత? 53. ఇదెంత? 102. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రైట్, లబ్ధము గనక కాన్స్టెంట్గా ఉండి మొత్తము మినిమం రావాలి అని అంటే వేరియబుల్స్ ఈక్వల్ అయి ఉండాలి. అంటే A³ అనేది 100. ఏ అనేది సహజ సంఖ్య కాబట్టి ఏ సహజ సంఖ్య 100కు 2 సహజ సంఖ్యల క్యూబ్ మధ్యలో ఉంటుంది. 4³ 64, 5³ 125. సో కాబట్టి దీన్ని 4/5 ఫామ్లో రాసుకున్నాను. 4 + 5 + 5. ఇంకా మిగతా ఏ కేసులు తీసుకున్నా ఆ 3 చరరాశులను కూడితే నాకు వాల్యూ పెరుక్కుంటూ వస్తుంది. దీనిదేమో 21, దీనిదేమో
26, దీనిదేమో 30, దీనిదేమో 53, దీనిదేమో 102. ఇది అర్థమైందా? ఈ 3 దగ్గరగా ఉండాలి, ఈ 3 దగ్గరగా ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకో క్వశ్చన్ కూడా మీకు ఎగ్జాంపుల్గా ఇస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. A ఇంటూ B ఇంటూ C 24, A ఇంటూ B ఇంటూ C 24, A ప్లస్ B ప్లస్ C మినిమం వాల్యూ కావాలి ABC సహజ సంఖ్యలైనప్పుడు. చెప్పండి సార్ ఆన్సర్. ABC సహజ సంఖ్యలైనప్పుడు ABC 24. సో 24కి మొత్తం కారకాలన్నీ వేస్తారు. 1 ఇంటూ 1 ఇంటూ 24 చేయాల్సిన అవసరం లేదు. లబ్ధము గనక కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మొత్తము మినిమం ఎప్పుడవుతుంది? ఆ వేరియబుల్ ఈక్వల్ అయినప్పుడు. A ఇంటూ A ఇంటూ A క్యూబ్ 24, A క్యూబ్ 24, 24 దేని మధ్యలో ఉంటుంది? 2 క్యూబ్ 3 క్యూబ్ మధ్యలో ఉంటుంది. సో 2 3 వేసి చూద్దాం. 2 ఇంటూ 3 6, 6 4s are 24. ఎస్ మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి మొత్తము మినిమం అంటే 2 ప్లస్ 3 ప్లస్ 4. ఆన్సర్ ఎంత? 9. ఆన్సర్ ఎంత? 9. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్. A ప్లస్ B ప్లస్ C మినిమం కావాలి అని అంటే ABC 3 దగ్గరగా ఉండాలి. A ప్లస్ B ప్లస్ C మ్యాక్సిమం కావాలంటే ఆ 3 దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండొద్దు. చాలా దూరంగా ఉన్న నంబర్లు ఏంటి? 100, 1 ప్లస్ 1 ప్లస్ 100. A ప్లస్ B ప్లస్ C మ్యాక్సిమం వాల్యూ ఎంత? 102. చాలా వెరీ లాజికల్ క్వశ్చన్ సార్, చాలా లాజికల్ క్వశ్చన్. రైట్. లబ్ధము కాన్స్టెంట్గా ఉండి రైట్ మొత్తం మినిమం అయ్యి ఆ చరరాశులు సహజ సంఖ్యలైనప్పుడు ఆ 3 దగ్గరగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. సో దగ్గరి కారకాలు తీసుకోండి. అదే A ప్లస్ B ప్లస్ C మ్యాక్సిమం అయిందనుకో రైట్ ఆ కారకాలు దూరంగా ఉండాలి. దూరంగా ఉన్న కారకాలు తీసుకోండి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?